విద్యార్థుల పట్ల ఓ ప్రిన్సిపల్ నరరూప రాక్షసిగా మారారు. విద్యార్థులను బండ బూతులు తిట్టారు. ఆపై దాడి కూడా చేశారు. ఈ ఘటన వికారాబాద్ కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జరిగింది. వారం రోజుల క్రితం ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్ సాయిలతకు చెప్పకుండా బయటకు వెళ్లారని ముగ్గురు విద్యార్థినులను అసభ్య పదజాలంతో దూషించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రిన్సిపల్ దూషించి దాడి చేసిన విషయం బయట చెబితే టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరించారని విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఓ విద్యార్థినిని ప్రిన్సిపల్ సాయిలత ఇలాగే వేధించారు. దాంతో ఆ విద్యార్థిని భవనంపై నుంచి దూకింది. అప్పట్లో పేరెంట్స్, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ప్రిన్సిపల్ సాయిలత తీరు వివాదాస్పదంగా మారుతోంది. అయినప్పటికీ కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవటం లేదు. అన్నదా లేకపోతే వేరే స్టూడెంట్స్ చెప్తే విని మాట్లాడారు. డైరెక్ట్ అన్నదా టీచర్ అలా డైరెక్ట్ అనలే కాదు నాన్న, నీకు టీచరు ఈ వర్డ్స్ డైరెక్ట్ అన్నదా లేకుంటే వేరే వాళ్ళు నీకు చెప్పిరా మీ ఫ్రెండ్స్? ఇట్లా నన్ను తీసుకొని కొడతా ఇవన్నరా ఇవన్నీ నా ముంగలన్న వాళ్ళే. ఈ బ్యాడ్ క్యారెక్టర్ అని మాత్రం ఒక అక్కకి చెప్తే అక్క ఎప్పుడు నాతోనే ఉండేది సార్, మంచిగా క్లోజ్ ఉంటారు. అక్క వచ్చి ఇట్లా అంటుంది, నువ్వు ఆమె తోడంట తిరగకు అని ఇట్లా చెప్పారు వేరే ఆమె తోటి. వికారాబాద్ జిల్లా కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సాయిలత విద్యార్థినుల పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పకుండా బయటకు వెళ్లారని ప్రిన్సిపల్ సాయిలత ముగ్గురు విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రిన్సిపల్ నోటికొచ్చినట్లు తిట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తప్పు చేస్తే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పోయి టార్చర్ పెట్టడం సరికాదని ఫైర్ అయ్యారు. మీ పిల్లలను ఇలాగే కొడితే ఊరుకుంటారా అంటూ ప్రిన్సిపల్ తీరును ఎండగట్టారు. సీఎం రేవంత్, మీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? పర్యవేక్షణ ఏమైందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. విద్యార్థులను హింసించిన ప్రిన్సిపల్, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, వికారాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆమె తీరు పట్ల తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ముగ్గురు స్టూడెంట్స్ చెప్పకుండా బయటకు వెళ్లారని చెప్పి వాళ్ళని కొట్టడం, అసభ్య పదజాలం యూజ్ చేయడం, ఒక ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా బిహేవ్ చేయడాన్ని ఎలా చూడాలి? అసలు ఏం జరిగింది, ఏంటి డీటెయిల్స్ చెప్పండి. వికారాబాద్ జిల్లా కొత్తగడి గురుకుల బాలికల కళాశాలలో ఫిబ్రవరి 24 టీచర్ అవమానపరచడంతో 10వ తరగతి విద్యార్థిని పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన మరొక ముందే మరొక ఘటన వెలుగు చూసింది. విద్యార్థులను ప్రిన్సిపల్ బూతులు తిడుతూ కొడుతూ అవమానపరిచిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా కూడా మారింది. ప్రిన్సిపల్ సాయిలత ముగ్గురు విద్యార్థులను బూతులు తిడుతూ వీడియో కొడుతున్న వీడియో మాత్రం వైరల్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఈ విషయంపై స్పందించారు. గతంలో కూడా ప్రిన్సిపల్ ఇలాంటి సంఘటనలు ఉన్న నేపథ్యంలో ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక విద్యార్థుల మనసు గాయపరిచే విధంగా అనరాని మాటలు మాట్లాడుతూ దుర్భాషలాడుతూ కూడా వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు చెంపదెబ్బలు కొడుతున్న వీడియోలో అయితే తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బూతులు ఎందుకు తిడుతున్నారని అడిగిన తల్లిదండ్రుల సైతం అవమానపరిచేలా మాట్లాడారని తల్లిదండ్రులు సైతం వాపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యార్థులను హేళన చేస్తూ
ప్రిన్సిపల్ తిట్టడంతో పాటు కొట్టడంతో విద్యార్థులు మనోవేదన గురయ్యామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పాఠశాలలో విద్యార్థులను ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రిన్సిపల్ సాయిలతపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రిన్సిపల్ దాడి ఘటనకు అప్పుడుపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని, బయట ఎవరికైనా చెబితే పీటీసీ పంపిస్తామని ఫోన్ చేసి బెదిరిస్తుందని తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం వివాదాస్పదంగా మారుతున్న ప్రిన్సిపల్ సాయిలత వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం గతంలో చూసినట్టయితే గురుకులాల్లో అటు విద్యార్థులు అనేక సదుపాయాలు అందించిన పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలల్లో పూర్తవుతుంది. ఈ 15 నెలల కాలంలో గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు గురుకులాలకు సంబంధించి ఆ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటనలు కావచ్చు, అటు ఎలుకలు కొరికిన ఘటనలు కావచ్చు, అటు ఇతర సంఘటనల నేపథ్యంలో కొంతమంది చనిపోయిన ఘటనలు కూడా మనం చూసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కాలంలోనే ఇటు వికారాబాద్ జిల్లా ఈ కొత్తగడి గురుకుల పాఠశాలలో విద్యార్థులను వేధిస్తూ వారి తిడుతూ కొడుతున్న వీడియోలు వైరల్ గా మారడంతో ఇదంతా ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపల్ సాయిలతపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే వరకు ఊరుకోమంటూ కూడా విద్యార్థులు కావచ్చు, వాటి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మహేష్, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గురుకులాలు అనేవి అంటే నెంబర్ 1గా ఉన్నాయి మంచిగా. ఇప్పుడు ఎందుకు గురుకులాలు పదే వార్తల్లోకి వస్తున్నాయి? ఇప్పుడు మీరు అన్నట్టు ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఎలుకలు కావచ్చు, ఇలాంటి ఇష్యూస్లో గురుకులాలు అనేవి చాలా హైలైట్గా అయ్యాయి. ఇప్పుడు ప్రిన్సిపల్ వ్యవహార శైలితోటి మళ్ళీ గురుకులాల టాపిక్ అనేది వచ్చింది. అంటే గతంలో సేమ్ ఇదే ప్రిన్సిపల్ వల్ల ఒక స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. అప్పుడు ప్రిన్సిపల్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అసలు గవర్నమెంట్? చూడొచ్చు, మనం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు మంచి విద్య అందించాలన్న సంకల్పంతో ఈ గురుకులాలను మరింత మెరుగుపరిచి మరిన్ని కొత్త గురుకులాలు కూడా ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారు. అటు గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అటు అనేక ఉన్నత శిఖరాలు కూడా ఎదిగిన పరిస్థితి కనిపిస్తుంది. దేశంలోనే తెలంగాణ గురుకులాలు ఆదర్శంగా నిలిచాయి. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల పట్ల అటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఎట్లా చదువు ఎట్లా చెప్తున్నారు, ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అని కూడా తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో గురుకులాలు పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే వికారాబాద్ జిల్లా కొత్తగడి పాఠశాలలో ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసింది. అయితే ఆమె కాలు కూడా విరిగిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేశాయి, ఉద్యమించాయి. అయితే ప్రభుత్వము చర్యలు తీసుకుంటాది అనుకున్నారు, కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మళ్ళీ అదే వైఖరి ఆ ప్రిన్సిపల్ చూపించడం పట్ల విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు సైతము ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గురుకులాల్లో చదివే పిల్లలు దాదాపు అందరు కూడా పేద మధ్యతరగతి పిల్లలే ఉంటారు. ఎందుకు వీరి పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ప్రిన్సిపల్ వైఖరిపై కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ గురుకులాలను మంచిగా చేయాలి, వారికి గురుకులాలపై దృష్టి సారించాలని కూడా తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.